నమస్తే. దిస్ ఇస్ సౌర్య. తెలంగాణ రాష్ట్రానికి మోదీ రావడం జరిగింది. అలాగే చాలా పెద్ద భారీ బహిరంగ సభ అయితే జరిగింది. దానిలో అనేక అంశాలను గురించి చర్చించారు. అలాగే మోదీ గూడా అనేక విషయాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. సో, ఈ మాట్లాడేటప్పుడు మాట్లాడిన మిగిలిన అంశాలన్నింటికన్నా గూడా ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో పెట్రోల్, డీజిల్ ఇది రేటు పెరగలేదు. బంగారం రేటు ఆకాశాన్ని అంటుతోంది. బట్ యుద్ధం ఆగితే రేట్లు ఇంకా తగ్గిపోయే అవకాశాలున్నాయి అని అన్నారు. సో, దీని గురించి కేంద్రం ఏమి ఇంకా చెప్పలేదు అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ గూడా. సో, ఆ టైం ఇంక రానే వచ్చేసిందని అనుకోవచ్చు. ఒక రకమైన వార్నింగ్ ఇచ్చినట్టున్నారు మోదీ అని అంటూ ఉన్నారు. అంటే కేంద్రం నుంచి రాబోయే రోజుల్లో ఏదైనా ఒక కీలకమైన పరిణామం మనం వినాల్సొస్తుంది అనైతే ఒక భయాన్ని ప్రజల్లో కల్పించారేమో అనే ఒక ఆరోపణ, అపోహ వినిపిస్తూ ఉన్నాయి. సో, ఇది ఎంతవరకు వాస్తవము? నిజంగానే బంగారం కొనగూడదా? వంట నూనెలు తగ్గించుకోవాలా వాడకం? ఇలా అనేక రకాల సమస్యల మీద మాట్లాడారు. సో, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారున్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ ఏమంటారు సార్? అంటే ముఖ్యంగా మెయిన్ ఇన్ని రోజుల నుంచి ప్రజలు అదే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు యుద్ధం, యుద్ధం, యుద్ధం పేరుతోనే బీజేపీ ఏదో ఒక రోజు అంటే సెంట్రల్ రేట్లు పెంచేస్తుంది. ఇలా ఎలక్షన్స్ కోసమే ఆగారు ఇన్ని రోజులు గూడా. ఎలక్షన్స్ అయిపోయినియి. సో, ఇంక మొదలు పెడతారు అని అనుకున్నారు. అది అనుకోవచ్చా? ప్రజల అవగాహన తప్పవ్వలేదు. వాళ్ళు అనుకున్నది నిజంగా చేస్తోంది అని? శౌర్య గారు, ఈరోజు మనం భారతదేశం ప్రపంచంలో ఒక భాగం. ప్రపంచంలో ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక గందరగోళం, యుద్ధ వాతావరణం, యుద్ధం కూడా జరుగుతోంది. హ్మ్. అంత గందరగోళాల మధ్య అనేక దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే గత 60-70 రోజులుగా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాయి. హ్మ్. పెట్రోల్ అయితే 400-500 రూపాయలకి, అసలు గ్యాస్ సిలిండర్లు అయితే అందని పరిస్థితి, తుపాకీ కాల్పులు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి అమెరికా లాంటి దేశంలో కూడా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, గ్యాస్ రేట్లు పెరిగిపోయింది. యూరప్ లో కూడా అంతే పరిస్థితి. మన పక్కన చుట్టుపక్కల దేశాలకైతే మరి దారుణమైన పరిస్థితి నెలకొంది. హ్మ్. ఇంత దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత లాఘవంగా అనేకమైనటువంటి మార్గాల ద్వారా రకరకాల దేశాలతో మాట్లాడి మనకు కావలసినటువంటి ఇంధనం, ఫ్యూల్, పెట్రోల్, డీజిల్ ఉందో అది రకరకాల దేశాల నుంచి రకరకాల ఈ రోజు యుఏఈ నుంచి కూడా హ్మ్. ఒక భూగర్భం కేబుల్ ద్వారా, భూగర్భం టన్నల్ ద్వారా అక్కడ నుంచి ఆయిల్ తీసుకురావడానికి ఒప్పందం జరిగింది. ఈ హర్మోస్ జలసంధిని కాకుండా వేరే చోట నుంచి తెచ్చుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాం. అక్కడ నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. ఓకే. అనేక రూపాల్లో రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం, అనేక తెచ్చుకుంటున్నాం. ఇలా తెచ్చుకుంటున్నాం కాబట్టే అన్ని దేశాలు పోలిస్తే భారతదేశం అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ముందు మనం ఈ యొక్క పరిణామాలకి మనం ఆనందపడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేయాలి. హ్మ్. ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామం అండి. ఏదో ఒక చోట కరోనా వైరస్ వస్తే చైనాలో, మన కాకినాడలో అమదాల వలసలో, అమలాపురంలో కరోనా రాలేదండి. అవును. సమస్యలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమస్యని మనం ప్రజలుగా మనం గుర్తించాలి. మన హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి. సో అది గుర్తించాలి. సో దానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ రోజు ఎక్కడ చాలా మంది అన్నట్టు ఎన్నికలు అయిపోయిన 29వ తారీఖు అయిపోతే 30వ తారీఖు రేట్లు పెంచేస్తా అన్నారు. మరి ఈ రోజు మే 11వ తారీఖు ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ఈ రేట్లు పెంచలేదే. ఎందుకు అనవసరమైన దుష్ప్రచారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం? ఘంటాబద్ధంగా చెప్తున్నాం చూడండి, పెంచేస్తుంది మోదీ ప్రభుత్వం అన్నారు. ఇక్కడ పెంచలేదు. ఇప్పటి వరకు మే 11వ తారీఖు ఏం పెంచలేదు. పెంచేస్తే ఎప్పుడో పెంచేయచ్చు కదా, ఎన్నికలు అయిపోయినాయి కదా. సో నేనేంటే అనవసరంగా కొంతమంది కక్ష సాధింపు చేసే విధంగా మోదీ గారిని తప్పు కోణం చూపించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధాన సేవకుడిగా ప్రజలకి కొన్ని సూచనలు చేశారు, ఒక విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటి పెద్దగా మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కూడా సూచనలు చేస్తుంటారు. అమ్మ ఇలా చేయమాకు, బాబు ఇలా కాదు, ఇలా ఉండు, కొంచెం వచ్చే 2-3 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉన్న, జీతాలు సరిగ్గా రావు, సో అందుకని కొంచెం జాగ్రత్తగా మీ ఖర్చులు తగ్గించుకోండి. మానే అంటలేదు కదా, అంటారా లేదా? అలాగే ప్రస్తుతం యుద్ధం, ఇరాన్ యుద్ధం 70 రోజులు దాటేసింది. మనం నెల రోజులు 2 నెలలు అయిపోతా అనుకున్నాం. ఈరోజు 70 రోజులు దాటింది. ఇంకా ఎప్పటికీ తెరపడతారో అర్థం కావట్లేదు. ఇలాంటి అర్థం కాని పరిస్థితుల్లో, ప్రపంచం ఆల్రెడీ అతలాకుతలమైన పరిస్థితుల్లో మనం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి దేశ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. 140 కోట్ల ప్రజలకి ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు? మనం విదేశీ మారకాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రోజు మనకి $700 బిలియన్ ఉన్నాయండి విదేశీ నిల్వలు, మారకం, ఫారెక్స్ కరెన్సీ అంటారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ మేజర్ గా మనం ఒక 70% ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన అవసరాలు. దానికి అక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోయింది. దానికి ఎక్కువ తెచ్చేసుకుంటా ఉంటే మన విదేశీ మార్గం ఖాళీ అయిపోతుంది.
మనం ఇంపోర్ట్లు తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్లు పెంచాలి. దిగుమతి తగ్గించుకోవాలి, ఎగుమతులు పెంచాలి. ఎగుమతులు పెంచితే డబ్బులు మన దేశానికి వస్తాయి. దిగుమతి చేస్తే మన దేశంలో డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. సో మోదీ గారు ఏమంటున్నారంటే దిగుమతి చేసుకునేది తగ్గిద్దాము, ఎగుమతి చేసుకునేది పెంచుతాము. దానికి మీరందరూ సహకరించండి. నెంబర్ 1 బంగారం. బంగారం ఏదైతే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం, ఈ రోజు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఎంత పెరిగిందో అంత మన కళ్ళ ముందు ఈ రకం పెరిగిపోయింది. మన వాడకం గనక అదే స్థాయిలో పెరిగిపోతా ఉంటే మనం డబ్బులన్నీ దానికే ఖర్చు పెట్టి బయట నుంచి కొనుక్కొని తీసుకురావాల్సి వస్తుంది. సో నేను మీకు అప్పీల్ చేస్తున్నానంటే ఏంటంటే, గతంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి విపత్తు వచ్చినప్పుడు మీ బంగారాన్ని, మీ నగల్ని, మీ గాజుల్ని మాకు దానం చేయండి అన్న సందర్భ ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా విజ్ఞప్తి చేశారు. 1962 ఇండియా చైనా వార్లో నెహ్రూ గారు దానం చేయండి బంగారం అంటే దానం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు దానం చేయమని దానం చేయాలి. ఎందుకు మనం అమరావతిలో దానం చేయమని చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 2020లో అమరావతి కోసం 2020లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు విరాళాలు ఇవ్వండి, బంగారం కూడా దానం చేయండి అంటే బంగారం ఇవ్వలేదు. చాలా మంది ఇచ్చారు, గాజు కూడా ఇచ్చారు కదా. సో నేను దానం చేయమని అంటలేదు మిమ్మల్ని. 1 సంవత్సరం పాటు కొంచెం మీ కొనుగోలు తగ్గించండి, కొంచెం జాగ్రత్త వహించండి, కొనుగోలు తగ్గించండి. నెంబర్ 1. నెంబర్ 2, విదేశాల పర్యటనలు. అంటే విదేశాలు పెళ్లిళ్ళు కావచ్చు, విహారయాత్రలు ఇది జనరల్ గా చేస్తుంటారు. మిడిల్ క్లాస్ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఒక టార్గెట్. మన బెంగళూరు వెళ్ళాను, ఒక షాప్కి వెళ్తే అక్కడ బెంగళూరులో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎక్కువ కదా. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చి వాళ్ళతో పక్కన అయితే మాట్లాడతారు, నేను ఈ మధ్య వరల్డ్ టూర్కి వెళ్ళి వచ్చాను, యూరోప్ ఎంత తిరిగి వచ్చానని చెప్పి అంటున్నాను. అదొక కనుక్కుంటే అదొక సంస్కృతి. ఈ బెంగళూరులో పిఎస్ పబ్లిక్ సెక్టర్ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఒక నెల రోజుల పాటు విదేశాలు తిరిగి రావడం అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ కల్చర్ అయిపోయింది. సో అందుకనే నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను ఏదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమని విజ్ఞప్తి చేస్తున్నారంటే, ఒక ఈ అనిశ్చితి తొలగేంత వరకు సో విదేశీ పర్యటనలు కొంచెం మానుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మరో విజ్ఞప్తి ఏంటి, పెట్రోల్ డీజిల్ వాడకం. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని మనం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాకండి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కొంత తగ్గించుకొని మనం ఎలక్ట్రికల్ వెహికల్ వైపు, అలాగే ఇథనాల్ బ్లెండ్ చేస్తున్నాం. ఏదైతే చమురు దిగుమతి చేస్తున్నామో దానిలో ఇథనాల్ కూడా బ్లెండ్ చేసే విధంగా కొంత, అలాగే సోలార్ విద్యుత్ జనరేట్ చేసే విధంగా గ్రీన్ హైడ్రోజన్ జనరేట్ చేసుకుంటూ వస్తున్నాం. దానివల్ల కొంత ఇంపోర్ట్స్ కూడా తగ్గించాం. అయినప్పటికీ గణనీయంగా మన పెట్రోల్ డీజిల్ మీదే ఆధారపడి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల లక్షల కోట్ల రూపాయల యొక్క డబ్బులు విదేశీ మార్గం బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే, కొంత మీరు అనవసరమైన తిరుగులు తగ్గించండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రోనో బస్సు ట్రైనో వాడేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఈ సమస్య గట్టెక్కేంత వరకు. సో ఆ రకంగా పెట్రోల్ డీజిల్ యొక్క వాడకాన్ని తగ్గించే విధంగా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. మరొకటి ఏంటి, రైతాంగానికి ఏదైతే మనం ఎరువులు అధికంగా వాడేస్తున్నాం, ఇచ్చలు వాడేస్తాం, దానివల్ల క్యాన్సర్ కూడా పెరిగిపోతున్నాయి. సో గత కొన్ని సంవత్సరాలు చెప్తున్నారు మోడీ గారు, ఎరువులు వాడకాలు తగ్గించండి, అవసరం మీద వాడండి, సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్ళండి. సో ఇకపై కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. సో తద్వారా ఏదైతే వంట నూనె తగ్గించి వాడటం వల్ల దేశ సేవ దేహ సేవ రెండు అవుతాయి, ఆ రకంగా తగ్గించే సూచనలు చేశారు. సో ఇటువంటి సూచనలు దేశ ప్రజలకు గమనించుకొని వాళ్ళ దైనందిన జీవుల్లో కొంచెం మార్పు చేసుకొని దేశ సేవలో దేశానికి ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో, ప్రపంచం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులకు వెళ్లకుండా ఇప్పుడు నుంచే కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఒక వ్యతిరేకంగా కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. దీన్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసి ఎదుగు అయిపోయింది, మోడీ గారి పని అయిపోయింది, ఏమి చేయలేకపోతున్నారు, అందుకని ఈ పరిస్థితి అని అంటాం చాలా సిగ్గుచేటది అంటారు. ఎందుకంటే నేడు ఈ పరిస్థితి రావడానికి మోడీ గారు లేకపోతే వేరే వాళ్ళు కారణం. అది ఎక్కడ ఇరాన్ లో యుద్ధం అమెరికా చేస్తుంటే వాళ్ళు చేసుకుంటే మనకి ఇబ్బంది వస్తుంటే దాన్ని మోడీ గారిని నిందించడం ఏంటి? అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించింది కదా, ఎన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ సందర్భం ఎన్నిసార్లు ఇందాక చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు 1962లో చైనా జరిగిన యుద్ధంలో బంగారాన్ని కూడా మహిళల్ని ఇమ్మన్నారు. మరి ఆ రోజు మరి దేశం దివాలా ఎత్తిందా? అలాగే 65లో లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రజల్ని ఒక పూట భోజనం మానేమన్నారు. తిండి లేదు, ఆహార ధాన్యం లేదు, దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి, అక్కడ నుంచి వచ్చే పరిస్థితి లేదు, అందుకని ఒక పూట భోజనం మానేయండి అన్నారు. ఇందిరాగాంధీ గారు 1970లో మరి రొట్టె చపాతీలు తింటాక చపాతీ పిండి లేదు, దిగుమతి చేసుకుంటాక ఇబ్బంది ఉంది, అందుకే మీరు చపాతీ తింటం మానేయండి, వీట్లెస్ మీల్ అని చెప్పి ప్రమోట్ చేశారు. మరి ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారు తాతలు మా నానమ్మలు చేస్తే కరెక్టా? ఆ తర్వాత మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఏం చేశారు, 2010లో ఏదైతే చక్కెర షుగర్ పంచదార రేటు పెరిగిపోయిందని పంచదార తింటం మానేయండి అన్నారు. ఏది శరద్ పవార్ గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఆ రోజు ఓకేనా? అలాగే 2013లో మన్మోహన్ సింగ్ గారు డబ్బులు చెట్లు కాయవు,
పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, మీరు వాడకం తగ్గించండి అని చెప్పి రాత్రి 8 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు బంద్ చేస్తాం పెట్రోల్ బంద్, సేవ్ ఫ్యూల్ అని క్యాంపెయిన్ కూడా చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో అలాగే రాజీవ్ గాంధీ గారు ఇది స్వదేశీ మీద, ఈరోజు మోడీ గారు ఏమన్నారు, స్వదేశీ అన్నారు. ఇక్కడ తయారు చేసే వస్తువులు వాడండి అంటున్నారు. ఇక్కడ తయారు చేసే వస్తువులు వాడటంలో తప్పేంటి? దీన్ని వాడితే ఇక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇక్కడ మన సంపద మన దగ్గరగా ఉంటుంది. మన విదేశాల వస్తువు కొనొద్దు అంటున్నారు ప్రస్తుతానికి. విదేశాల వస్తువు కొంటే ఏమవుతుంది, మన విదేశీ మార్గం బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వస్తువులు కొంటే ఇక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఎన్ని మంచి సూచనలు చేస్తుంటే మరి దాని మీద విషం చిమ్మే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం, గతంలో వాళ్ళు చేస్తేనేమో అన్ని, రోజు మోదీ గారు ఏమి తిండి పెట్టలేదే, మొత్తం ముసుగు కూర్చోమంటలేదే, ఎక్కడికి తిరగద్దంటలేదే. మీరు తిరుగుతున్న దానిలో కొంత సహేతుగా ఆలోచన చేయండి అన్నారు. వాళ్ళలాగా తిండి మానేయండి, చపాతీ పిండి మానేయండి, షుగర్ తినడం మానేయండి ఏమి అంటలేదు కదా. సో నేనేంటే దేశం కోసం చేస్తున్న కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఈ రకం విషం చిమ్మే కార్యక్రమం దేశ వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ భావజాలం పూర్తి దేశ వ్యతిరేక ఆలోచనలో ఉంది. ఆ రకమైన ఆలోచన ద్వారా చేస్తున్నారు కానీ వారి విమర్శల్లో ఎటువంటి సహేతుగా పూర్తి సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పరిస్థితి సలహా సూచన అలా అయ్యే ఇవ్వట్లేదు. సార్ ఇందులో ఒక ఒక కామెంట్ వినిపిస్తుంది, అంటే అది నవ్వొచ్చేలాగే ఉంది, బట్ దాన్ని కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే విన్ అయిందో, విజయ్ 8 గ్రాముల బంగారం మొత్తం ఆడపిల్లలందరికీ కూడా ఇచ్చే ఒక పథకాల్లో ఒక పథకం కింద ఉంది అది. సో దానికోసం ఇప్పుడు మోదీ గోల్డ్ రేట్ పెరుగుతున్న సంవత్సరం పాటు బంగారం కొనొద్దని మొత్తం కంట్రోల్ చేసేస్తున్నారు అని అంటున్నారు. మీరేమంటారు దానికి? విజయ్ గారు నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం రోజు చెప్పేశాడు, రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, నా దగ్గర నుంచి గొప్ప విషయాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, నా దగ్గర నుంచి మీరు అన్ని హామీలు అమలు చేసే విధంగా ఆయన పరోక్షంగా చెప్పడం ఏంటంటే నేను అన్ని హామీలు అమలు చేయాలని చెప్పేశాడు. ఆయన నిన్నే చేతులు ఎత్తేసాడు. ఆయన స్టాలిన్ గారు నిన్న ట్వీట్ చేశారు, అప్పుడే చేతులు ఎత్తేసావు నువ్వు, నీ హామీలన్నీ అమలు చేయకుండా తప్పించుకుంటాకి చేతులు ఎత్తేసావు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటున్నావు, 10 లక్షల అప్పు నీకు తెలీదా, నువ్వు ఎన్నికల ప్రచారంలో మా మీద దుమ్మెత్తి పోసావు, మరి హామీలు ఎందుకు ఇచ్చావు, ఖజానాలో ఖాళీ అని 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని నీకు తెలీదా, అంటే నువ్వు కేవలం అధికారం కోసం అబద్ధాలు చెప్పొచ్చావు, ఈ రోజు డొంక తిరిగి మాటలు చెప్తున్నావు అని చెప్పి స్టాలిన్ గారిని తిట్టిపోశారు. ఇంకోటి ఏంటంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సాహంలో కేరళ రాష్ట్రంలో ఉత్సాహం చూపించచ్చు కదా. కేరళలో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ కే వచ్చింది. మరి ఈ రోజు వరకు కొడుకు చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అవ్వాలా, సంవత్సరం ఒకరు పెట్టాలా, 2 ఏళ్ళకి ఒకరు పెట్టాలని తర్జీ మధ్యలో ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేయొచ్చు ప్రభుత్వాలు. ఇక్కడ ఏదో గవర్నర్ గారితో అడ్డుకున్నారు అన్నారు. ఏ గవర్నర్ అడ్డంకి లేదు కేరళలో, ఎందుకు పెట్టట్లేదు మీరు ప్రభుత్వం? మా ప్రభుత్వం బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేశారు, అస్సాంలో రేపు ఎల్లుండి చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు, పుదుచ్చేరిలో ఎన్నుకున్నారు. మీరు గెలిచిన రాష్ట్రాలు ఆల్రెడీ సెట్ అయిపోయినాయి. మీరు గెలిచిన రాష్ట్రం ఒక్కటి కేరళ ఒక్కటి ఉంది, దాన్ని కూడా మీరేం చేయలేకపోతున్నారు, మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అవును సార్, మీరు తమిళనాడులో నిరకాటంలో పెట్టి అన్ని సార్లు ఆపారు. వాళ్ళకి టెన్షన్ పట్టుకొని ఆ టెన్షన్ లోనే వాళ్ళు అటువైపే దృష్టి సారించారు. గెలిచేసిన దాని ఏముంది, ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు కదా. అంటే ఒక సంవత్సరం చేస్తారేంటి, చేస్తారేంటి ఎవరికన్నా సరే. 4వ తారీఖు ఎన్నికలేని సౌర్య గారు, 4వ తారీఖు ఎన్నికలేని సౌర్య గారు అన్ని రాష్ట్రాల్లో అయిపోయినాయి కదా. ఇప్పుడు మరి కేరళని ఎందుకు చేయట్లేదు? మాకు వెస్ట్ బెంగాల్ బంపర్ మెజార్టీ రాలేదా? 294, 207 వచ్చినాయి. అస్సాంలో బంపర్ మెజార్టీ రాలేదా? 126కి 1 or 2 వచ్చాయి. మరి మేము పుదుచ్చేరిలో రాలేదా? నేనేంటంటే అక్కడ జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు ఒకళ్ళొకరు కేరళలో. దాన్ని సాల్వ్ చేసే సత్తా లేదు. తమిళనాడు టార్గెట్ కదండి, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా కేరళ ప్రమాణ స్వీకారమే ఉంటుంది. తమిళనాడు కాంగ్రెస్ ఏం పని సౌర్య గారు? ఎందుకంటే వాళ్ళు గెలిచింది 5 సీట్లే కదా, వాళ్ళకేం పని? అక్కడ 234 సీట్లు ఉంటే గెలిచింది 5. ఊళ్ళో పెళ్లి కుక్కలు హడావుడని హడావుడు ఉంటే విజయ్ గారికి ఉంటుంది, ఆయన చూసుకుంటారు. మీకేం పని? 5 సీట్లు గెలిచి అది డిఎంకే మీద స్వారీ చేసి వాళ్ళ భిక్షతో మీరు వచ్చారు, మీ సొంతంగా ఏం గెలవలేదు, డిఎంకే భిక్షతో మీరు గెలిచారు 5. సో దానికి మీ హడావుడు ఏంటన్నా? మీరు గెలిచిన కేరళ రాష్ట్రంలో మీరు శ్రద్ధ పెట్టండి. ఇంకోటి నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కమ్యూనిస్టు అలాగే ముస్లిం లీగ్ పార్టీ, మావోయిస్టు ముస్లిం లీగ్ పార్టీ అయిపోయిందని అని చెప్పేసి. దానికి వివరణ నేను ఏం తెలుసుకున్నానంటే, ఈరోజు దేశంలో మావోయిస్ట్ నక్సల్ ముక్త్ భారత్ చేశాం కదా, ఆపరేషన్ కగార్తో అమిత్ షా గారు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో దశాబ్దాలుగా ఉన్న సమస్యని పరిష్కరించారు కదా. ఈ రోజు నక్సల్ ముక్త్ భారత్ అయింది కదా.
మరి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క నక్సల్స్ ని పెంచి పోషించి ఇప్పటి వరకు ఎందుకు సాకింది? ఇన్ని దశాబ్దాల పాటు ఎందుకు సాకింది? నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మేము ఏ రకంగా అయితే పరిష్కరించామో ఆ రకంగా మీరు పరిష్కరించి ఉండేవాళ్ళు కదా. ఎక్కడ పరిష్కరించకుండా ప్రోత్సహించి వచ్చి ఈ రోజు కూడా ఏమంటున్నారు? నక్సల్ కి సానుభూతి పరుగా వాళ్ళని ఏమి చేయకూడదు, వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళని ఏమి ఎక్కడ వాళ్ళు మాత్రం అందరం చంపుతూ ఉంటారు. నక్సలైట్లు ప్రజలు చంపుతారు, రాజకీయ నాయకులు చంపుతారు, పోలీసులు చంపుతారు, అందరిని చంపుతారు. మీరు మాత్రం వాళ్ళని ఏమి చేయకూడదు, వాళ్ళు లొంగిపోతే లొంగిపోతారు, లేకపోతే ఏం చేయకూడదు అన్న. అంటే ఏంటి? నక్సల్ కి మావోయిస్టులకి అండదండగా నిలిపి కాంగ్రెస్ పార్టీ, అలాగే ముస్లిం లీగ్, ఈ దేశాన్ని మతం ఆధారంగా విభజించిన పార్టీ ముస్లిం లీగ్. ఇది మహమ్మద్ అలీ జిన్నా గారి నేతృత్వంలో ముస్లిం లీగ్ ఈ దేశాన్ని మతం ఆధారంగా హిందువులకి భారతదేశం, ముస్లింలకి పాకిస్తాన్ విభజించిన. అటువంటి ముస్లిం లీగ్ పార్టీతో మీరు కొమ్ముక్కై తిరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కేరళ రాష్ట్రంలో వాళ్ళు ముస్లిం లీగ్, ఏ పార్టీ అయితే స్వతంత్రానికి ముందు ముస్లిం లీగ్ ఉందో స్వతంత్రం తర్వాత ఆ ఫౌండర్సే మళ్ళీ ఇక్కడ ఇండియన్ ముస్లిం లీగ్ పెట్టారు. ఆ ఇండియన్ ముస్లిం లీగ్ కేరళలో ఏమంటది? కేరళని ఇస్లామిక్ రాష్ట్రం చేస్తా ఉంటది. అటువంటి ఇస్లామిక్ రాష్ట్రం చేస్తా ఉన్నటువంటి ముస్లిం లీగ్ తో, అలాగే ఏ మత ఛాందసవాదు జమాత్ తో, వాళ్ళందరితో కుమ్మక్కయ్యి కేరళలో ఈ రోజు అధికారంలోకి వచ్చింది. అలాగే ఎంఐఎం, ఏవైతే ఎంఐఎం ఉందో ఎంఐఎం ముస్లిం లీగ్, ముస్లిం ఛాందసవాదం ఉన్న పార్టీయే కదా. మరి వాటితో కూడా కాంగ్రెస్ హైదరాబాద్ లో మనం చూసాం కుమ్మక్కి ఏ రకంగా ఎన్నికలకి, స్థానిక ఎన్నికలు కావచ్చు, లేకపోతే మన బై ఎలక్షన్ కూడా వెళ్ళారు. సో ఈ రకంగా దేశంలో, అలాగే ఈ రోజు అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 19 మంది గెలిస్తే దాని 18 మంది ముస్లింలు, ఏదైతే ముస్లింస్ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే గెలిచారు. పశ్చిమ బెంగాల్లో కూడా 2 ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ వాళ్ళు కూడా ముస్లింలే, ముస్లిం అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మతతత్వ పార్టీగా, ముస్లిం లీగ్ అలాగే మావోయిస్ట్ పార్టీగా తయారైపోయిందండి.